నా పేరు డాక్టర్ విజయలక్ష్మి. తెలంగాణ సోదరి సోదరుమణులందరికీ మరి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. అదేవిధంగా సోదరులకు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనము తెలంగాణలో ఈ రెండు పండుగలను అతి ముఖ్యంగా జరుపుకునే ఆచారము, ఒక సాంప్రదాయం ఉంది. ఆ విధంగా బతుకమ్మలను కూడా మరి పెద్ద ఎత్తున పేర్చి అందరూ ప్రతి ఒక్కరూ బతుకమ్మను ఆడుకొని వస్తున్నారు. మనమే కాదు, మన తరతరాల నుంచి అమ్మమ్మ, నానమ్మ, తాతమ్మ దగ్గర నుంచి కూడా ఈ బతుకమ్మను ఆడుకోవడం అనేది ఒక సాంప్రదాయంగా మారింది. వాస్తవంగా కూడా ఆ సాంప్రదాయాన్ని కొనసాగించడం జరుగుతుంది. ముఖ్యంగా ఆడపిల్లలు అర్రెం కంటే ఒక రోజు ముందు, అర్రెం తర్వాత తల్లిగారి ఇళ్ళకి పోవటం అనేది ఒక ఆచారం. అందరూ సద్దుల బతుకమ్మ రోజు అందరూ అక్కడే తల్లి ఇంట్లో ఉండి అక్క చెల్లెళ్లను, బంధువులను, తన చిన్ననాటి స్నేహితులందరినీ కలిసి చక్కగా ఒక వాగులో కానీ, ఒక గుడిలో కానీ, ఒక పెద్ద గ్రౌండ్లో కానీ బతుకమ్మను ఆడుకోవడం అనేది ఒక ఆచారంగా వస్తుంది. అదే ఇంకా నడుస్తుంది, ఇంకా ఇంకా నడవాలని నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా నేను సోదరి మళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి దసరా కూడా అదే. ఆ రోజు పాలపిట్టను చూడటము, జమ్మి తెచ్చుకోవటము, జమ్మి అందరికీ పెద్దవాళ్లకు చేతులు పెట్టి నమస్కరించటము, ఈ విధంగా జరిగే ఆచారాన్ని మనము ఎక్కడా మొక్కబోకుండా తప్పకుండా నడుపుకోవాలని నేను సోదరులను కూడా ప్రార్థిస్తూ, ఈ దసరా శుభాకాంక్షలు వారికి తెలియజేస్తూ, నేను వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.